డైరెక్ట్ ప్రయాణం స్టార్ట్ చేశాను నాగ్పూర్ నుంచి. ఈ పవిత్రమైన వైద్యేశ్వరి శివమందిరానికి వెళ్ళడానికి 105 కిలోమీటర్లు నాగ్పూర్ నుంచి. సో డైరెక్ట్ జర్నీ స్టార్ట్. దారిలో మరి ఆకలేసింది కనుక కొంచెం టిఫిన్ ఇడ్లీ దోశ కొట్టేస్తున్నాను. ఇది అయిపోయాక మేము ఇప్పుడు బయలుదేరుతాం పవనీకి. దారి పొడవున ఈ రెండు వైపుల చెట్లు, చక్కటి చెట్లు, చిరుచిరు ఎండ. మరి పెట్రోల్ చాలా ఇంపార్టెంట్ కనుక పెట్రోల్ ముందు కొట్టించుకునేందుకు కుర్రోని పంపించాను. నాతో పాటు ఔత్సాహికమైనటువంటి ప్రయాణికుడు అనమాట. వచ్చాడు జోరుగా. బండిలో పెట్రోల్ ఎక్కించాం, బయలుదేరుతున్నాం. దారి అంతా కూడా రెండు వైపుల చెట్లు ఉంటాయి, బాగుంటాయి. అలాగని చెప్పేసి పులులు సింహాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాను భయం లేదు. రానుపోను వెహికల్స్ కనిపిస్తాయి. ఈ చేరడానికి మధ్యలో బివాపూర్ అని ఒక గ్రామం వస్తుంది. ఈ బివాపూర్ మిర్చి అంటే మన గుంటూరు మిరపకాయలు ఎలాగైతే ఫేమస్, బివాపూర్ ఎండు మిరపకాయలు బాగా ఫేమస్. ఆ రాష్ట్రంలోనే, మహారాష్ట్రంలోనే ఇక్కడి నుంచి మొత్తం మిరపకాయ అంతా గుండ చేసి పొడిగా చేసి తీసుకెళ్ళి అన్ని చోట్లకి అమ్ముతారంట. ఇక్కడ చాలా రకాల బ్రాండ్లు కూడా ఉన్నాయి. చూస్తారా కుప్పలు తిప్పలుగా మిర్చి. ఇదంతా మిరపకాయలు, ఎండు మిరపకాయలు. ఇందాక ఆ కుర్రాడు చూపించాడు, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఆ బేవాపూర్ జంక్షన్ నుంచి ఈ ఎడంవైపు దారి తీసుకోవాలి. ఎడంవైపు దారి తీసుకుంటే ఈ పవని PAWANI ఉంది కదా, ఈ పవని అన్నవైపు తిన్నగా బండితో వెళ్ళిపోవాలన్నమాట. దారిలో మధ్యలో చిన్న నీటి మట్టాలే కనిపిస్తే ఇటు దిగి అన్నీ చూపించుకుంటున్నాడు. మీరు కూడా చూడండి. అటు ఒక రకమైన ఫారెస్ట్ అది. అంటే తెలుసు కదా ఫారెస్ట్లో జర్నీ చేయడం. ఫారెస్ట్ నుంచి ఇదిగో ఇది ఉంది కదా, ఈ గ్రామంలోని ఎక్కువ మంది సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అందులో ఒకడైనటువంటి సైనికుడి పేరే ప్రఫుల్ల మొహర్కర్ షాహీద్. ఇదిగో చదవండి, షాహీద్ స్మారకం. అతని పేరు మీద ఈ యొక్క పార్కు కట్టారు. ఇది కొత్తగా కట్టారు, టూరిజం స్పాట్గా ఈ మధ్య డెవలప్ అయ్యింది. ఒక చక్కటి గార్డెన్ అది కట్టి ఇక్కడ లోకల్గా నాయకులు కొంతవరకు సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా. కానీ మిగిలింది మాత్రం గ్రామస్తులే తమ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మరి చేస్తున్నారు. ఇలాంటి మరి మన దృష్టి ఉంచుకోవాలి. మనమైతే ఇలాగా చేస్తామా మరి ఆలోచించుకోవాలి. ఎందుకు లేని వదిలేస్తాం. అమర్ జవాన్ అని చెప్పి ఒక మంచి చక్కటి నీటి సరస్సు పక్కనే ఈ స్మారక అనే దాన్ని నిర్మించారనమాట. అంటే మనం ఎప్పుడైనా ఇది కూడా ఫస్ట్ ఇదే వస్తుంది. దీన్ని ఎడంవైపు చూసి ఏదో అలాగా సాయంత్రం పూట వస్తే ఇంకా మంచి టైంపాస్ అయిపోద్ది. ఇవన్నీ గార్డెన్ అలాగే చక్కగా మెయింటెనెన్స్ చేసి పెట్టుకున్నారు. ఏదో చిన్న ఆనందం చిన్నది. అక్కడి నుంచి ఇదిగో బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా కోట చూస్తున్నారా, అదే కోట, పవని కోట. ఈ కోట విశిష్టత ఏంటంటే పవన్ రాజా అనే రాజు ఈ కోటను అప్పట్లో ఈ గ్రామంలో నిర్మించాడు. అందుకే అతని పేరు మీద ఈ కోటకి పవని ఫోర్ట్ అని పిలుస్తారు. పవన్ కోట అనమాట. ఈ కోట కూడా అంటే ఈ చూస్తున్నారా, అప్పటి చరిత్రని చూస్తూ ఆ రాజులు నడిచిన మెట్లు, ఎక్కిన లొకేషన్స్ మనం వెళ్తున్నట్టు ఫీలింగ్తో చూడాలి. కోటలోకి వచ్చామంటే ఎందుకు కట్టారు, దేనికోసం కట్టారు, చూస్తున్నారా, అదే బస్ స్టాప్, పవని బస్ స్టాప్. సొంత బండిలో లేకపోయినా బస్ స్టాండ్ దిగిపోయి డైరెక్ట్గా కోటలోకి వచ్చి ఇబ్బంది ఏం లేదు. అయితే ఇలాంటి కోటల దగ్గర కట్టికి ఫ్యామిలీస్తో పిల్లలతో వస్తే ఏమైనా ఇబ్బందా అనుకుంటే ఏమీ లేదు. చక్క ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఈవెన్ ఒంటరిగా కూడా రావచ్చు. ఎందుకంటే కోట కిందనే సరిగ్గా మార్కెట్ అది ఉంటుంది, బస్ స్టాండ్ అది ఉంటుంది, కానీ ఇబ్బంది లేదు. అయితే అలాగని చెప్పేసి రాత్రప్పుడు 7 గంటలకు 8 గంటలకు మాత్రం రాకండి. ఎందుకంటే కోటల మీద ఎన్నో ఆశలతో కట్టిన రాజుల ఆత్మలు సంచరిస్తాయి. ఇది ఎంత బాగుంది కోట, నాకు నచ్చింది. ఈ కుర్రాడికి తెలుగు రాదు, నేనే డబ్బింగ్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ కోటలో చాలామంది పావురాలు తిరుగుతున్నాయి. అదే ఈ చాలా పావురాలు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని పావురాలు వెళ్ళి వస్తున్నాయి. ఇదిగో ఈ మిగిలిన పావురాలు ఏమైనా లోపల ఉన్నాయో లేదో చూడడానికి మా వాడిని పంపించాను. వీడు వెళ్తున్నాడు నల్లబట్టలు వేసుకొని. ఈ ఎండలో మంచి వేడిగా బాగా హీట్ అబ్జర్వ్ చేస్తుంది. మేము వెళ్ళింది ఫిబ్రవరి నెల కనుక కొంచెం చలి ఉంది. ఆ రకంగా మేము బట్ట కట్టామన్నమాట. ఇంకా లోపల కూడా కొన్ని చిలకలు, జంటలు, పావురాలు ఉన్నాయి. మన మధ్యలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఈ ముందునే 2 కిలోమీటర్ల పొడవాతి కోట గోడను చూసి తిరిగి వచ్చేద్దామని నిర్ణయించుకున్నాం. ఆ తమ్ముడు దిగిపోయాడు, పైకి ఎక్కాడు ఫస్ట్ వీడియో తీస్తానని.
వద్దురా బాబు మళ్ళీ పడిపోయినట్టు ఇబ్బంది అని దిగిపోమన్నాడు. చక్కగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదిగో ఆ ముందు చెట్లు ఏకలు తొక్కలు ఉన్నాయని చెప్తున్నాడు. అలాంటి అడవుల్లో నీ కోట ఎలా కట్టారని అని అడిగాడు. చెప్పి అలిసిపోయి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఆ కింద ఇంకో గార్డెన్ ఇది చూస్తున్నారా, ఇది కొంచెం ఆ కోటని ఇన్స్పిరేషన్గా తీసుకొని పక్కన ఇంకొక కోట కట్టారు. రాత్రప్పుడు అదిగో ఆ ద్వారం ఇరువైపులా లైటింగులతోటి మిరుమిట్లు గులిపి లైట్లు చిమ్ముతాయి. ఆ ఆనందమే వేరు. అక్కడ పాత కోటలో ఉన్నటువంటి చిలకలు కొన్ని ఇక్కడ కూడా వచ్చాయి. ఆ పావురాళ్ళను వాటిని మీదన ఇంకేమైనా ఉన్నాయో చూడడానికి కుర్రాడిని పంపించాను. హాయ్ వెళ్తున్నాడు. అదిగో ఆ కుర్రాడు కూడా నేనే డబ్బింగ్ చెప్తున్నానండి. అతనికి తెలుగు రాదు. ఈ మీదను చూడండి, ఇదంతా ఆనందంగా ఉందో. ఆ కోట పాత కోట పక్కనే ఇది ఒక కొత్త కోట లాగా అనుకోండి. అంటే దీన్ని మోడిఫై చేశారు. పాతదే దీన్ని కొంచెం మోడిఫై చేశారు. కింద నుంచి కారులో వెళ్తుంటే చూస్తున్నారా, బస్సు కూడా ఇక్కడ ఆగుతుంది. మీరు కారులో వచ్చినా కారు అక్కడ పార్క్ చేసుకోవచ్చు, బైక్ పార్క్ చేసుకోవచ్చు. బస్సులో గ్రూప్ ట్రిప్ వస్తే అక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో అది ఆ కోట అయిపోయింది. ఇప్పుడు మెయిన్ గుడికి వెళ్దాం పదండి. ఇదేనండి వైజేశ్వర విదర్భ కాశీ అని పిలుస్తారంట. ఈ శివుడు మందిరానికి ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్. ఆ కోట కిందకి దిగి ఎవరిని అడిగినా చెప్తాడు వైజేశ్వరి శివుడి గుడి ఎక్కడ అంటే. ఇదిగోండి వచ్చేసాం ఆ ప్రాంగణం, దేవస్థాన ప్రాంగణంకి వచ్చేసాం. మర్రి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, నీడనిచ్చే పాత ఇతనున్నాడా వెనకట్ల కనిపిస్తుంది, అదే శివుడి గుడి అని చెప్పాడు. అయిపోయింది. ఆ కుర్రాడు పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా భాష విన్నాడు. అక్కడ చెరుకు రసం అది అమ్ముతున్నారు. చెరుకు రసంలో ఉప్పు కారం వేసేసి మనకి ఇష్టం లేకపోయినా అవి వేసేసి ఇస్తారు. ఐస్ ఉండదు, ఏముండదు, అలాగే తాగాలి. తాగిన తర్వాత ఒక మంచి పొడవాటి వాయుగంగా నది, ఆ నది పేరే వాయుగంగా నది ఒడ్డున ఉన్న శివాలయం. మళ్ళీ చెప్తున్నాను వినండి, పెద్ద పెద్ద నదుల పక్కన ఉండే గుడుల్లో ఉండే విగ్రహాలకు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మంచి మనకి కోరుకున్న జరిగితే దయచేసి వచ్చి మీరంతా దర్శించండి. చూడండి ఇక్కడ హిందీలో రాశారు విదర్భ కాశీ అంటే కాశీతో పోల్చారు ఈ గుడిని. ఆ గుడి చూడండి, ఆ మెట్ల దగ్గర నుంచి అది చూస్తే మనకి ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ శివదర్శనం చేయించడానికి లోపలికి వెళ్తున్నాను. ఎవరు అడ్డు రాకుండా ఏది ఇబ్బందులు పెట్టకపోతే లింగ దర్శనం చేయిస్తాను మీకు ఈరోజు, శివలింగం దర్శనం. అంటే ఆ గుడికి రంగులు చూస్తున్నారా, ఏదో తెలియని రంగులు, వైలెట్, గ్రీను, రెడ్, ఎల్లో, అంత ఆపోజిట్ కలర్స్తో వేసిన కలర్స్ కంటికి ఇంపుగా. ఇది ఒక రకమైన థెరపీ మన గుడికి రావడం వల్ల. ఇప్పుడు శ్రీ ఆంజనేయుని దర్శించండి. పూర్తి ఆరెంజ్ రంగులో ఆ మెరుపు చూస్తున్నారు ఎలా ఉందో. ఆ ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం. ఇదిగో లోపలికి వెళ్తున్నామండి శివుడి దర్శనానికి. జాగ్రత్త చూడండి, పాతాళంలో ఉన్నాడు శివుడు. పైనుంచి ఇలా మెల్లిగా కిందకి తీసుకెళ్తున్నాను. శివుని దర్శించుకోండి. కనిపిస్తున్నారా, అదిగో శివుడు, మహాశివుడు, దేవదేవుడు. అదిగో అయిపోయింది. ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఇంకెవరైనా వచ్చి ఏంటి అని అడుగుతారు. బయట పులి బొమ్మలే ఉన్నాయి. పులి చర్మం కప్పుకున్న మహాదేవుడికి జ్ఞాపకలాగా పులిని కూడా పెట్టారు అక్కడ. గుడిని చూడండి, ఇలాగా మధ్యాహ్నం పూట వస్తే లైటింగ్ అది బాగుంటుంది. గుడిలోకి వచ్చేటప్పుడు ఆ నీడ, ఆ చల్లదనం యొక్క వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఆ స్తంభాలు చూడండి, అంత ఆరెంజ్ కలర్లో, ఎదురుగా నందీశ్వరుడు. ఆహా, చాలా హాయిగా అనిపించింది. జనాలు విపరీతంగా లేరు, హ్యాపీగా ఉంది. గుడికి వచ్చాను రా బాబు అన్న మనశ్శాంతి. ఇక్కడి నుంచి ఇలాగ ఇరువైపులో మనం సందర్శిద్దాం. శివుడి కొడుకు విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. మీరు చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో. ఒక 30-50 ఫ్యామిలీలు వచ్చాయి అంతే ఆ నది ఒడ్డున. చాలా బాగుంది. ఈ రాముల వారు, రాముడి పాదకాలు మరి తెలీదు, అక్కడ ఉన్నాయి. నందీశ్వరుడిని లోపల పెట్టి తాళం వేశారు. ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు మనం. ఆ గుడి చూడండి ఆకాశానికి ఎలా ఉందో. చిన్న గుడే కానీ ఆకర్షణీయంగా ఉంది. శివుడి గుడి వైజేశ్వర్ అంటే బాగా ఫేమస్. మీకు మరో విషయం చెప్పాలండి, నేను చేస్తున్న ప్రతి వీడియో ఇది చూడండి, 10 శివలింగాలకు 10 రాగి బిందులతో నీటి స్నానాలు నిత్యం జరుగుతుంటాయి. చూస్తున్నారా. ఇందులోకి ఎక్కడికి వచ్చానండి, నేను చేసిన ప్రతి వీడియో తెలుగు హిందీలో కూడా ఉంటుందండి. హిందీలో ఇది అక్కడ నగర పరిషత్ అండి, పవని
కిందకి వెళ్తున్నాడు మనోడు. అంటే పైన చూసింది తనివి తీరలేదు, కిందకు కూడా వెళ్తానంటే ఎల్లు తమ్ముడు అని పంపించాను. ఇంక నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంతకు ముందులాగా అంత కాదు కదా, కొంచెం ఏజ్ అవుతుందని చెప్పేసి నేను పైనుంచి వీడియో తీశాను. ఆ కుర్రాడు కిందకి వెళ్ళి కింద నుంచి హాయ్ చెప్తానన్నాడు. తన సరదాన్ని ఎందుకు కాదనాలి చెప్పి చెప్పుకోమన్నాను. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. అదిగో హాయ్ అని చెప్తున్నాడు. హాయ్ అంట. జూమ్ చేస్తున్నాను చూడండి. అదిగో తెల్లగా ఉంటాడు, హిందీ కుర్రాడు. ఇదంతా నది అండి, వాయుగంగా నది ఎంత పెద్దదో. సరే, అక్కడి నుంచి కొంచెం 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీ పంచముఖి గణేశుడి లింగం కనిపిస్తుందండి. గణేష్ అదే వినాయకుడి విగ్రహం అండి. మధ్యలో రాకీ వాకర్ బ్రింక్ అవుతుంది. ఈ అన్ని చోట్లకి కాలినడగన వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. మరి మీరు సబ్స్క్రైబ్స్ ఎంకరేజ్ చేసి ఈ వీడియోని ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళమని వేరే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ పంచముఖ వినాయకుడిని మీకు గ్రిల్స్లోకి నా మొబైల్ కెమెరాని పెట్టి చూపిస్తాను జూమ్ చేసి. ఇది చాలా ముఖ్యం అండి. విఘ్నేశ్వరాయ నమః అనుకోండి మనసులో. ఎటువంటి దోషాలు ఉన్నాయి వీడియో చూస్తున్నందుకు అవన్నీ పోయి మీరు లక్ష్మీ ప్రసన్నాలు అయిపోతారు. చూస్తున్నారా, చాలా బాగుంది. మరి ఇప్పుడు మరొక విషయం అండి, నేను చేస్తున్న ప్రతి వీడియో హిందీలో కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా హిందీ వాళ్ళు చూడాలి, హిందీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా నా వీడియోని చూడొచ్చు. దానివల్ల అంటే నేను చెప్పిన తెలుగు ఇప్పుడు ఏదైతే మాట్లాడి చెప్తున్నానో దీన్ని ఇలాగ హిందీలో తర్జుమా చేసి చెప్తానమాట. అయితే ఆ ఛానల్ పేరు కూడా రాకీ వాకరే. ఇది రాకీ వాకరే. ఇంకోటి కూడా రాకీ వాకర్ ఉంది, ప్రోడక్ట్ రివ్యూస్ కూడా ఇస్తుంటానండి. చూడండి, స్వామి శ్రీ రామకృష్ణ పరమహంస ఈ స్ఫూర్తిగా చాలామంది దత్తావధూతులు వివిధ గ్రామాల్లో, మన దేశంకు ఉన్న పుణ్యమే అదండి. నేను చెప్తున్నాను, మన దేశానికి ఉన్న పుణ్యమే అది. దత్తావధూతులు ఎక్కువ ఉంటారు, దైవ స్వరూపాలుగా గ్రామాలు నగరాల్లో ఆ రోజుల్లోనే వచ్చి ఆయన కళ్ళల్లో చూడండి జీవం కొట్టుపడేలా ఉన్న విగ్రహాన్ని గ్రామస్తులు తమ సొంత ఖర్చులతో చేశారు. యాక్చువల్లీ గుడికి వెళ్ళిన తర్వాత నాన్ వెజిటేరియన్ అనేది తినకూడదు, కానీ ఆ రోజు సండే అవ్వడం చేత పైగా విపరీతమైన ఆకలితో ఉండడం వల్ల క్షమించి భగవంతుడు అనుకొని ఏదో చికెన్ బిర్యానీ తినేసామండి. ఎందుకంటే ఏది చేయగలన్నా ఏవి చూపించాలని ఎంత కష్టపడాలన్నా ముందు మేము బతుకుండాలి కదా. అది అయిపోయిందండి, వదిలేయండి. ఇప్పుడు అక్కడి నుంచి సింధుపూర్ బుద్ధ విహార్ అని బౌద్ధ భగవానుడికి సంబంధించిన మరో కోవిల, అక్కడ కూడా వచ్చామండి. నేను మొదటి నుంచి మీరు గమనిస్తే మీకు చూపించాను కదా, ఈ వెనకాలే ఉన్నది బౌద్ధ భగవానుడిది పెద్ద విగ్రహం. పదండి వెళ్ళి చూద్దాం. ఆ కుర్రాడికి డబ్బింగ్ అదేంటంటే 2 ఛానల్స్ కూడా తెలుగులో ఒకటి హిందీలో ఒకటి తీస్తున్నాను. సో ఎవరైనా హిందీ వాళ్ళు కావాలంటే మీరు ఆ వీడియోని కూడా వాళ్ళకి చూపించవచ్చు. సో మీకు అది చెప్తున్నమాట. మొత్తం 3 కూడా ఒకటే ఛానల్ పేరు మీద రాకీ వాకర్తో ఉంటాయి. ఈ రెడ్ బ్లింకర్ ఇది తెలుగు, ఎల్లో కలర్లో ఉండేది బ్లింకర్ అయితే అది హిందీ, బ్లూలో బ్లింక్ అయ్యేది ప్రొడక్ట్ రివ్యూస్ కూడా ఇస్తుంటాను. ఇలా చూడండి, తపోశక్తితో ఏదైనా సాధించడానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాడు. పూర్తిగా గోల్డ్ ప్లేట్లతో చేశారు. అది అంటే ఒకసారి ధ్యానంలోకి వెళ్తే ఆహారం గురించి ఎవరు ఆలోచించరండి. బౌద్ధ భగవానుడు నిద్రిస్తున్న పోస్టర్, అది స్లీపింగ్ పోస్టర్ అంటారు దాన్ని. ఈ పోస్టర్ అంతా మీకు చాలా రెగ్యులర్గా తెలిసిందే. ఏంటిది సింబల్ అంటే బౌద్ధకు సంబంధించింది అనమాట. కొంచెం అలా ఇది చాలా ఇక్కడ క్యాండిల్స్ ఏవో వెలిగిస్తుంటారు, అంటే మనశ్శాంతి కోసం అనమాట. బాలబుద్ధుడు ఇది కూడా అడవిలోనే ఉంది, కానీ అన్నీ కూడా హైవేకి ఆనుకొనే ఉన్నాయి, అంటే ఇబ్బంది లేకుండా. కానీ గూగుల్ మ్యాప్ చెక్ చేసుకోండి, అది కరెక్ట్గానే రూట్లు చూపిస్తుంది. కాకపోతే ఒకటి, ఎంత గూగుల్ చూసినా కూడా మధ్యలో మీరు ఎవరైనా అడుగుతూ రావడం చాలా మంచిది. ఎందుకంటే నాకు కొంచెం కష్టమైంది, గూగుల్ మ్యాప్ చూపించినట్టు కూడా రోడ్ బ్లాకేజ్ రావడం, కన్స్ట్రక్షన్స్ రావడం వల్ల నేను వీళ్ళని ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చాను. సో మీరు కూడా అలా వస్తే చాలా మంచిది. చూస్తున్నారా, ఇది ఇలా చూస్తే ఏమనుకుంటారు ఎవరన్నా, ఏ టిబెటో చైనా నేపాలో వచ్చాం అనుకుంటారు. కాదు, మన దేశంలోనే ఎన్నో కట్టారు, అంటే దూర ప్రయాసాలు చేసుకుంటూ పర్యాటకులు వస్తారని చెప్పి. వీటికి పూర్తిగా మరి ప్రభుత్వ సహకారం అందుతుందో లేదో నాకు తెలియదు, కానండి నాకైతే అందట్లేదు అనిపిస్తుంది. మనుషులే నలుగురు 4 చేతులు వేసుకొని కట్టారేమో,
కొంత ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్దవి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తూ ఉంటే అవ్వదు, కానీ మరి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఇవన్నీ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేసినట్టుంది. మనం ఈరోజు మొత్తానికి 5 టూరిజం స్పాట్లు చూసాం. ఒకటి జవానుడు స్మారకం, అలాగే గణేష్ మందిరం, కోట, అలాగే శివుడు ఆలయం, ఇప్పుడు ఇది బౌద్ధ విగ్రహం. చూడండి ఎంత పెద్దది, 30 అడుగులు ఉంది. ఇక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే ఎంత కమ్మగా ఉంటుంది. మీరు అలాంటివి చెయ్యాలన్నమాట ఎప్పుడైనా. మరీ జనం లేరు, అలాగని ఖాళీగా లేదు, ఉన్నారు మోడరేట్గా, మీడియంగా, ఇలా ఉండాలన్నమాట. సో మిగతా వీడియోలు కూడా మీరు చూడాలి, ఆదరించాలి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మరి కొంతమందికి ఫార్వర్డ్ చేయాలని ఆశిస్తున్నాను.